హాయ్. మన టాలీవుడ్లో ఒక వింతైన మరియు విచిత్రమైన చేదు నిజం ఉందబ్బా. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా లేదా ఫ్లాప్ అవ్వాలన్నా కేవలం ఆ మూవీలో కంటెంట్ మాత్రమే ముఖ్యం కాదు. అలా అనుకుంటే మన పొరపాటు. ఎందుకంటే సినిమా చాలా బాగుందని టాక్ వచ్చినా సరే థియేటర్స్ మాత్రం ఖాళీగా ఉండే ఒక విచిత్రమైన పరిస్థితిని ప్రజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ మూవీస్ బాగున్నా కూడా ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఇష్టపడట్లేదు. అసలు జనాలు థియేటర్స్ కి ఎందుకు రావట్లేదు, దానికి గల కారణాలేంటి, దీని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రీవియస్ మూవీస్ ఇంపాక్ట్. ఒక హీరో మూవీ రిలీజ్ అవుతుందన్నా కూడా ఆడియన్స్ ఆ మూవీని పట్టించుకోరు. దీనికి కారణం తన ప్రీవియస్ మూవీస్. ఒక హీరోకి వరుసగా 2 లేదా 3 ఫ్లాప్స్ పడ్డాయంటే చాలు, ఆడియన్స్ మైండ్లో ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఫిక్స్ అయిపోతుంది ఆ హీరో మీద. ఎలా అంటే ఇన్ కేస్ ఆ హీరో నెక్స్ట్ మూవీ రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ మైండ్లో ఇది కూడా అంతకుముందు వచ్చిన మూవీలాగే ఉంటుందేమో, థియేటర్స్కి వెళ్ళి అనవసరంగా డబ్బులు అండ్ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనే ఒక ఆలోచన ఆడియన్స్ మైండ్లో బలంగా నాటుకుపోతుంది. ఆ భయం వల్ల ఆ హీరో నెక్స్ట్ మూవీలో ఎంత మంచి స్టోరీ ఉన్నా, హార్డ్ వర్క్ ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర అసలు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవచ్చు. దానివల్ల ఒక మంచి మూవీ ఫ్లాప్గా మిగిలిపోతుంది. అలా మూవీలో మంచి కంటెంట్ ఉన్నా కూడా ఆడియన్స్ ఫ్లాప్ అని ముద్ర వేసుకుంటారు. అసలు ఈ ఫ్లాప్ సెంటిమెంట్ లేదా మార్కెట్ డ్యామేజ్ అనే మాయావలయంలో చిక్కుకొని ప్రజెంట్ మన టాలీవుడ్ కి చెందిన కొంతమంది మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరోలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అందులో ముఖ్యంగా మన మాస్ మహారాజ్, రవితేజ, రామ్ పోతినేని, విజయ్ ఇలా చాలా మంది హీరోలు ఇలాంటి ప్రాబ్లమ్ ని ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నారు. ఆడియన్స్ కి వీళ్ళ యాక్టింగ్ మీద కానీ వీళ్ళ డెడికేషన్ మీద కానీ ఎలాంటి డౌట్స్ లేవు. కానీ వీళ్ళ ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్ అవడం వల్ల వీళ్ళ నెక్స్ట్ మూవీస్ మీద ఆడియన్స్ లో ఉండాల్సిన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వట్లేదు. నెంబర్ 2, ఓటీటీస్. ప్రెజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్నవి 2 ప్రాబ్లమ్స్. ఒకటి జనాలు థియేటర్స్ కి రాకపోవడం, రెండోది ఎంత పెద్ద మూవీ రిలీజ్ అయినా ఓటీటీసే ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది డిసైడ్ చేయడం. ఫస్ట్ వన్, మూవీలో కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. బట్ రెండోది మాత్రం మన టీఎఫ్ఐ కి ఒక వైరస్ లా పాకింది. సగం మంది ఆడియన్స్ మూవీ బాగుందని టాక్ వచ్చినా కూడా థియేటర్స్ కి వెళ్ళట్లేదు. అంటే కారణం ఈ ఓటీటీ. ఒక మూవీ బాగున్నా కూడా ఎలాగో 4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, మళ్ళీ అనవసరంగా డబ్బులు పెట్టడం ఎందుకని థియేటర్స్ కి రావడం మానేస్తున్నారు. ఇది పెద్ద స్టార్ హీరోస్ మూవీస్ కి వర్తించకపోవచ్చు, బట్ చిన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఓటీటీసే డిసైడ్ చేస్తున్నాయి. ఫ్యూచర్ లో ఇది మారుతుందో లేదో చెప్పలేము, అది ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. ఇక మెయిన్ పాయింట్ కి వస్తే, అసలు ఈ హీరోల మార్కెట్ ని అంతలా దెబ్బ కొట్టిన ఆ ఓల్డ్ ఫ్లాప్ మూవీస్ ఏంటి? ఆ ఫ్లాప్ మూవీస్ వల్ల ఆడియన్స్ థియేటర్స్ లో చూడకుండా మిస్ చేసుకున్న ఆ మంచి మూవీస్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ఫ్లాప్ అనే మైండ్ సెట్ నుండి బయటపడి వీళ్ళు బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వగలరా? అలా ఇవ్వాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నిటినీ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక్కొక్క హీరో గురించి చాలా క్లియర్గా అండ్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ వీడియోస్ చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. నెంబర్ 1, మాస్ మహారాజ్, రవితేజ. ఈ లిస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది రవణ గురించే. టాలెంట్, ఎనర్జీ, ఫుల్ మాస్, వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ మన రవితేజ. కానీ ఈ మధ్య కాలంలో ఒక్క మూవీ హిట్ అయితే వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. ఇలా వరుస ఫ్లాప్ మూవీస్ వల్ల తన రీసెంట్ ఫిలిం భరత మహాశైలకు విజ్ఞప్తి మూవీ మీద ఆడియన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజానికి భరత మహాశైలకు విజ్ఞప్తి మూవీ కంటెంట్ పరంగా చాలా బాగుంటుంది. మంచి రివ్యూస్ కూడా పడ్డాయి ఈ సినిమాకి. కానీ థియేటర్స్ లో ఈ మూవీని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా రాకముందు రవణకి వరుస ఫ్లాప్స్ పడ్డాయి. సో ఆడియన్స్లో ఈ సినిమా మీద కనీసం కూడా హైప్ లేదు. ప్రీవియస్ మూవీస్ లాగే ఈ సినిమా కూడా ఉంటుందని పెద్దగా ఈ మూవీని థియేటర్స్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే తను కంబ్యాక్ ఇస్తారని ఎదురు చూసిన ప్రతిసారి ఈ ప్రూవ్డ్ రాంగ్. ఏదో ఛాన్సెస్ ఉన్నాయి కదా అని మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మూవీస్ ఫ్లాప్ అవడం వల్ల BMW లాంటి ఒక మంచి మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు. కానీ మాస్ మహారాజ్ అంటేనే పడిలేచే కెరటం. ఇలాంటి అనుభవాలు తనకేం కొత్త కాదు. ఒకసారైనా హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ సెట్ చేయగలరు. ఇప్పుడు తన నుండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఒక కొత్త మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరే ఇరుముడి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ తో ఆడియన్స్ లో హైప్ ని పెంచేశారు. ఇక మూవీకి హిట్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ అవుతుంది. రవణ హిట్ కోసం హోల్ టీఎఫ్ఐ ఎదురు చూస్తుంది. నెంబర్ 2, ఉస్తాద్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీ. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే రామ్ కి కూడా మాస్ ఫాలోయింగ్ ని పెంచింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అక్కడి నుండే మొదలైంది అసలు కథ. రెడ్, ది వారియర్స్, కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుస పెట్టి ఒకదాన్ని మించి ఇంకొక రాడ్ ఫిలిమ్స్ తీస్తూ ఆడియన్స్ లో తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. అసలు వారియర్స్, కంద మూవీస్ అయితే రొట్ట రాడ్ మూవీస్. పిహెచ్డి చేసినోడికి ఈ మూవీస్ ని చూపిస్తే కనుక పాయిజన్ తాగి చచ్చిపోతాడు. అలాంటివి ఈ మూవీస్. సరే ఇన్ని ఫ్లాప్ మూవీస్ పడ్డాయి కదా అని లవర్ బాయ్ గా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చేశారు. కానీ ఏం లాభం? కంటెంట్ బాగున్న ఆడియన్స్ లో క్యూరియాసిటీని బిల్డ్ చేయలేకపోయింది. తన కెరీర్ లో ప్రీవియస్ ఫ్లాప్ మూవీస్ వల్ల ఒక మంచి మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు. అసలు యూత్ కూడా ఈ మూవీకి చాలా దూరంగా ఉన్నారు.
ఇప్పుడు తన నుండి ఒక సాలిడ్ మూవీ రాబోతుంది. ఈ మూవీకి తనే వన్ ఆఫ్ ది కో రైటర్ గా వర్క్ చేసి తన ఓన్ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీతోనైనా రామ్ పోతిని హిట్ కొడతారో లేదో చూడాలి. అలాగే ఇక మీద తన నుండి వచ్చే ఏ మూవీ అయినా సరే కొంచెం కేర్ఫుల్ గా స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుందాం. నెంబర్ 3 విజయ్ దేవరకొండ. తన లైఫ్ లో ఎన్ని మూవీస్ వచ్చినా కూడా ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయేది లైగర్ మూవీ. ఈ మూవీ విజయ్ కెరీర్ మీద ఎంతలా ప్రభావం చూపించిందో మనందరికీ తెలిసిందే. దీనివల్ల తన నుండి తర్వాత రిలీజ్ అయిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూవీస్ మీద ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే మానేశారు. అలాంటి టైంలోనే గౌతమ్ తిన్ననూరితో మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉండడం, స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం, అలాగే ఓవర్ హైప్ వల్ల ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అస్సలు రీచ్ అవ్వలేకపోయింది. ఫైనల్ గా విజయ్ కెరీర్ లో ఇంకో ఫ్లాప్ మూవీగా యాడ్ అయింది. ఇప్పుడు తన నుండి వస్తున్న రణబలి అండ్ రౌడీ జనార్దన మూవీ మీదే అందరి చూపు ఉంది. ఈ మూవీస్తో అయినా హిట్ కొడతారో లేదో చూడాలి మరి. నెంబర్ 4 నితిన్. నాకు తెలిసి ప్రజెంట్ లోయెస్ట్ హిట్ స్టేటస్ రేట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే నితినే అనుకుంటా. తను హిట్ అనే పేరు విని ఆల్మోస్ట్ 6 years అవుతుంది. 2020 వరకు వరుస ఫ్లాప్స్ తో ఉన్న నితిన్ భీష్మ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత తన నుండి రిలీజ్ అయిన ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డైమండ్. అసలు డైరెక్టర్ స్టోరీ చెప్పేటప్పుడు నితిన్ పడుకుంటాడేమో, ఎందుకంటే తన మూవీస్ ని చూద్దామని థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ కూడా పడుకుంటున్నారు. అంతలా ఆడియన్స్ మైండ్ సెట్ ని మార్చేశారు నితిన్. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నితిన్ తన ఓల్డ్ స్టోరీ నరేషన్ ని నమ్ముకొని మూవీస్ చేస్తున్నారు. అసలు ఆ ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ రాబిన్ హుడ్ మూవీస్ అయితే ఆడియన్స్ అసలు తట్టుకోలేకపోయారు. క్రింజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటాయి ఆ మూవీస్. వీటి ఇంపాక్ట్ వల్లే తను చేయాల్సిన ఒక మంచి మూవీ నుండి నితిన్ బయటికి వచ్చేశారు. తన నుండి మూవీ వస్తుందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ పట్టించుకోవడమే మానేశారు. ఇకనైనా తన స్టోరీ సెలెక్షన్ లో జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. నెంబర్ 5 గోపీచంద్. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయి ఉంటుంది ఒక హిట్ అనే పేరు విని. బాక్సాఫీస్ వైజ్ తన రేంజ్ లాస్ట్ హిట్ మూవీ వచ్చేసి లౌక్యం. ఈ మూవీ 2014లో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన జిల్, సిటీమార్ మూవీస్ యావరేజ్గా నిలిచినా కూడా ఇన్ని సంవత్సరాలలో తన నుండి ఒక్క హిట్ మూవీ కూడా రాలేదు. రీజన్ వచ్చేసి చాలా సింపుల్. ఆడియన్స్కి తన నుండి కావాల్సింది ఒక కమర్షియల్ మూవీ కాదు, ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కావాలి. ఇన్ని ఫ్లాప్స్ పడినా కూడా తన నుండి నెక్స్ట్ మూవీ వస్తుందంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ బిల్డ్ అయిపోతుంది. ఎందుకంటే తన పొటెన్షియాలిటీకి తగ్గ ఒక్క మూవీ అయినా రాకుండా పోతుందా అని. అలాంటి పవర్ ప్యాక్డ్ యాక్షన్తో తన నుండి ఒక మంచి మూవీ రాబోతుంది. ఆ మూవీ పేరు భరతవర్ష. రీసెంట్ గానే టీజర్ రిలీజ్ అయింది. మంచి యాక్షన్ డ్రామాలా కనిపిస్తుంది. ఈ మూవీతోనైనా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలని కోరుకుందాం. ఇక లాస్ట్ వన్ హీరో మాత్రం ఒకప్పుడు కామెడీకి కేర్ ఆఫ్ గా నిలిచారు. కానీ ఇప్పుడు అతని సినిమాలను జనాలు అంతగా పట్టించుకోవట్లేదు. అతనే అల్లరి నరేష్. ఒకప్పుడు కామెడీ మూవీస్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన నరేష్ గారు ఇప్పుడు రూట్ మార్చి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. నాంది, ఇట్లు మారేడుమిల్లి, ఉగ్రం లాంటి సినిమాలు తీశారు. ఇందులో నాంది మూవీ కమర్షియల్ గా హిట్ అయింది. అల్లరి నరేష్ ని ఎప్పుడు ఇంత సీరియస్ మోడ్ లో ఆడియన్స్ చూడలేదు. ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చి హిట్ అయింది. ఆ తర్వాత సినిమాలు అంతగా థియేటర్స్ లో ఆడలేదు. కానీ ఈ మూవీస్ కి ఆడియన్స్ నుండి అప్రిషియేషన్ వచ్చినా కూడా థియేటర్స్ లో జనాలు ఈ మూవీని చూడలేదు. బాక్సాఫీస్ వైజ్ ఈ మూవీస్ డిసప్పాయింట్ చేశాయి. అలాగే ఇప్పుడు ఓటీటీ యుగం నడుస్తుంది కాబట్టి ఆడియన్స్ ఓటీటీలో చూసుకుందాంలే అని పక్కన పెట్టేశారు. ఫ్రెండ్స్, ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న రవితేజ గారు కావచ్చు, అలాగే రామ్, విజయ్ ఆర్ నితిన్ కావచ్చు, వీళ్ళంతా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ వెనుక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకంతోనే కొన్ని లక్షల మంది తెలుగు ఆడియన్స్ ప్రేమను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చారు. పిల్లలు సినిమా అంటే కసి, ప్రాణం ఉంది. కానీ ఒక సినిమా బాగుందని పబ్లిక్ టాక్ వచ్చినా కూడా మనం ఓటీటీలో చూసుకోవచ్చులే అని థియేటర్స్ కి వెళ్ళడం మానేస్తే రేపు టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ అయినా సరే, ప్రొడ్యూసర్స్ అయినా సరే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయడానికి ముందుకు రాలేరు. ఒక సినిమా అనేది బిజినెస్ మాత్రమే కాదు బ్రదర్, అది మన తెలుగు ఇండస్ట్రీ యొక్క గౌరవం. ఏ హీరో అయినా సరే ప్రాణం పెట్టి తీసేది మన కోసమే. ఆ థియేటర్స్ లో మనం ఇచ్చే చప్పట్లు ఇళ్ళ కోసమే. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుగు ఆడియన్స్ గా చూపించాలి. ఒక సినిమా బాగుందంటే ఒక హీరో ఫ్యాన్ గా కాకుండా ఒక తెలుగు ఆడియన్స్ గా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. అలాగే అలాంటి మూవీస్ ఇంకా రావాలంటే కూడా TFI కి తెలుగు ఆడియన్స్ గా మనం సపోర్ట్ చేయాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మూవీస్ ని ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో చూద్దాం. జై సినిమా అండ్ జై టాలీవుడ్.